మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. సో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన 2 ప్యాలెస్ రహస్యాలు బయటపడడం జరిగింది. ఒకటి ఋషికొండలో ఆయన కట్టిస్తున్న ప్యాలెస్ ఒకటి. అక్కడ మనకి మంత్రి వెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి ఆ ప్యాలెస్ రహస్యాలు అనేది బయటపడడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఇది కూడా దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బయటపడ్డాయి. ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ అనమాట. ఒకసారి మనకి చూడండి ఈ ఎంత భారీ ఎత్తున కంచెలు ఉన్నాయో, మొత్తం లోపల ఉన్న ప్యాలెసే కనపడకుండా భారీ ఎత్తున ఈ కంచెలు అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో జనాలు దీన్ని చూసిన జనాలు కొంతమంది అయితే మనకి సలార్ మూవీలో మీరు చూసుకున్నట్లయితే కాన్సర్కి సంబంధించినవి కూడా ఇలాగే ఉంటాయి. సో భారీ పెద్ద స్థాయిలో ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు జనాలు కూడా అంటున్నారు అసలు దేనికి ఎంత భయపడుతున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఎవరన్నా దాడి చేస్తారని ఎంత భయం, సీఎం గారికి అసలు ఎంత భయం ఎందుకు, ఇంత భారీ సంఖ్యలో పెద్ద పెద్ద కంచెలు నిర్మించడం ఎందుకు అని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ కంచెలు అనేవి కూడా ప్రజా ధనంతో ఇవి కట్టించినవిగా చాలామంది మనకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో మీరు కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యాక్చువల్లీ పబ్లిక్ రోడ్ అనమాట. సో ఎప్పుడైతే 2019 నుంచి ఎప్పుడైతే సీఎం క్యాంప్ కార్యాలయం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ మన గేట్ అయితే వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి పబ్లిక్ అనేది ఈ రోడ్ అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు. సో దగ్గర ఉన్న ఇల్లు వాళ్ళు కూడా డైరెక్ట్ వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందనమాట. సో దీంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చాలా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. సో పక్కనే ఉన్న ఇల్లుకు కూడా మేము చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకు, అసలు సీఎం గారు ఎలా చేయడం ఏంటి, ఆ రోడ్ అసలు పబ్లిక్ రోడ్ని క్లోజ్ చేసేసి జనాలు ఇబ్బంది పెట్టడం ఏంటి అని చెప్పి కామన్ మ్యాన్ సైతం ప్రశ్నించడం జరిగింది. సో ఎప్పుడే అలాగే మనకి భారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడంతో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ పార్టీ పవర్లోకి రాగానే సో ఈ రోడ్ని అయితే వాళ్ళు ఓపెన్ చేయించడం జరిగింది. సో నిన్నటి నుంచి ఈ రోడ్ అనేది పబ్లిక్ డొమైన్లోకి రావడం జరిగింది. సో కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రోడ్ యూస్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడైతే డోర్ క్లోజ్లో ఉండేది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఓపెన్ చేయడంతో చాలా వెహికల్స్ అయితే ఇలా వెళ్తున్నా జరిగినాయి. సో దీని పట్ల ప్రజలైతే ప్రజెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్ అనేది ఓపెన్ అవడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే పబ్లిక్ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్యాంప్ కార్యాలయాన్ని చూడడానికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్స్లోనే ట్రావెల్ చేయడం వల్ల ఆ రోడ్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో చుట్టుపక్కల గార్డెన్స్ కానీ ఆ రోడ్డుకు సంబంధించిన మెయింటెనెన్స్ కానీ హై క్లాస్ లెవెల్లో ఉంది. సో చాలామంది చూడడానికి అలాగే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఈ భారీ సంఖ్యలో ఈ రోడ్డు వైపు రావడం మనం గమనిస్తున్నాం. ఒకసారి మనం దీనికి సంబంధించి ఆర్టికల్ చూద్దాం. ఒకసారి ఇంతకాలము అటు చూడని లేదు నడవని లేదు. సో సీఎం గారు ఆ నివాసం అక్కడే ఉండడంతో అటు పక్కకి ఎవరిని రానివ్వలేదు. అసలు అది ఎలా ఉంటుందో కూడా చూసే ఆస్కారం కూడా ఎవరికి లేదనమాట. అలాగే సొంత ఇంటికి వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే. చుట్టుపక్కల చాలామంది ఉంటారు, సొంత ఇల్లు వాళ్ళు ఉంటారు, నివాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఈ గేట్ ఏదైతే ఉందో వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వేరే మార్గం నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి ఏర్పడడం జరిగిందనమాట. ఒకవేళ ఈ మార్గం నుండి ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళ గుర్తింపు కార్డులు ఐడి కార్డ్స్ వాళ్ళు తప్పనిసరిగా చూపించాల్సిన పరిస్థితి అయితే అక్కడ రావడం జరిగింది. తాడేపల్లిలో జగన్ నివాసం చెంత ఆంక్షల ఎత్తివేతపై స్థానికుల సంబరం. సో ఇప్పుడు పవర్ కోల్పోవడంతో ఈ రోడ్ అనేది పబ్లిక్కి తీసుకొచ్చారు. సో దీంతో అక్కడ ఉన్న ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోడ్ ఓపెన్ అవడంతో చాలామంది ప్రజలైతే అక్కడ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఒకసారి మనం ఆర్టికల్ చూద్దాం. సీఎం ఇంటి పక్కన నివాసం ఉంటే గర్వపడాలి, కానీ మాకు రోజు వేధింపులే. సో ఎవరన్నా కామన్గా ఈ సీఎం గారి ఇంటి దగ్గరలో ఉంటున్నామంటే సీఎం దగ్గరలో ఉంటున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలైతే మాకు రోజు వేధింపులే ఉంటాయని చెప్తున్నారు. అలాగే సీఎం భద్రత కోసమే అయితే ఆయన వచ్చి వెళ్ళే టైంలో ఆ మార్గం ట్రాఫిక్ ఆపేయచ్చు, కానీ 5 ఏళ్ళు సో ఎప్పుడైతే ఆయన వస్తున్నారో కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఆ రోడ్డు కొంచెం డైవర్షన్ చేయొచ్చు, కానీ కంప్లీట్గా 5 ఏళ్ళు కూడా ఆ రోడ్డు బ్లాక్ చేయడం ఏంటని చెప్పి సో ప్రజలు అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఆయన ఇంటికి అంత ఎత్తైన ఇనప కంచెల జగన్కి అంత పెరిగితనం ఎందుకు? సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా ఎత్తులో ఈ కంచెలు అనేది వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అంత భయం ఎందుకు, ఎవరన్నా వచ్చి దాడి చేస్తారు ఏంటని కూడా ప్రజలు ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే మనకి సో కొంతమంది ఇక్కడ మేము పుట్టి పెరిగిన ఊరిలో బయటికి రావాలన్నా సొంత ఇంటికి వెళ్ళాలన్నా గుర్తింపు కార్డును చూపించాలి. అక్కడ స్థానికులు అయితే వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మా ఇల్లు దగ్గరలోనే ఉన్నాయి, మేము స్థానికంగానే ఉంటున్నాం, మాకు కూడా ఐడి కార్డ్స్ పరిస్థితి ఏంటి, మా సొంత వాళ్ళకి కూడా మేము ఐడి కార్డ్స్ చూపించి మా ఇళ్ళకి వెళ్ళాలా అనేది వాళ్ళైతే ప్రశ్నించడం జరుగుతుంది. 1.5 ఏళ్ల కిందట ఫ్లాట్ కొన్నాం, పక్కనే విశాలమైన రోడ్డు ఉన్న ఏ రోజు ఆ దారిలో వెళ్ళలేకపోయామని అంటున్నారు వాళ్ళు. పేదలు 1/2 గజం ఆక్రమించి కట్టుకున్నా కూల్చేస్తారు. మరి రోడ్డు పైన గదులు కట్టుకుని కంచె నిర్మించిన జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేయాలి? తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి పక్కన పడేస్తారా?
ఆయనేం నాయకుడు అండి. విజయవాడ గుంటూరు నగరాల మధ్య తాడేపల్లి దాని చుట్టుపక్కల గ్రామాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కడైనా సరే ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటే దాన్ని కంప్లీట్గా వీళ్ళు డెమాలిషన్ అనేది చేయడం జరిగిందనమాట. అలాగే మాజీ సీఎం జగన్ ఇంటి పక్కనే నిర్మించిన 4 వరుసల రోడ్డుతో పాటు దాని పక్కనే ఉన్న కాలువ కట్ట రహదారిపై ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంక్షలు తొలగడంతో స్వేచ్ఛ లభించిన సంతోషం స్థానికుల్లో వెలిసింది. సో కంప్లీట్గా రోడ్డు అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో దీంతో చాలామంది పబ్లిక్ అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవడం, అసలు రోడ్డు ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అక్కడ రావడం జరుగుతుంది. అలాగే సమీప గ్రామాల వారు తమ సొంత ఇళ్ళకి కూడా స్వేచ్ఛగా వెళ్ళలేని పరిస్థితి. అడుగడుగునా పోలీస్ తనిఖీ చేసేవారు. మీరెవరో ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించేవాళ్ళు. ఇన్నాళ్ళ ఆంక్షలు తొలగి రాకపోకల మార్గం సమం కావడంతో సమీప అపార్ట్మెంట్ వాసులు మొదలు రైతులు, వ్యాపారులు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ జగన్ ఇంటి ముందు మాత్రం ఆంక్షలు, పరదాలు, చుట్టూ ఎత్తైన కంచెలు తొలగించకపోవడం చూస్తుంటే ఆయన ఎంతటి అభద్రతా భావంలో బతుకుతున్నారనేది ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సో పవర్ కోల్పోయినప్పటికీ ఈ ఎక్కడికి వెళ్ళినా పరదాలు అనేవి కామన్గా ఉంటాయి, మనందరూ తెలిసిందే. అలాగే చుట్టుపక్కల ఇంత పెద్ద కంచెలు, సో ఇంత భయం ఎందుకు అని కామన్ పబ్లిక్ సైతం వాళ్ళకి డౌట్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ గేట్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేయడంతో చాలామంది వెహికల్స్ కానీ సో ఆ రోడ్డును చూడడానికి చాలామంది వెళ్తూ ఉన్నారు. అలాగే సో ఇక్కడ ఇలా చాలామంది ఆ రోడ్లో వచ్చి పబ్లిక్ కాసేపు అసలు చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ ఏముంటుందని చూడడానికి చాలామంది ఆ పబ్లిక్ కూడా అక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో అలాగే ఈ క్యాంప్ ఆఫీస్ వెళ్ళే దారి మార్గంలో ఏదైతే చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా గవర్నమెంట్ ధ్వంసం చేయడం జరిగింది. సో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా ఇల్లుని ధ్వంసం చేశారని వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేత అనేది వైసీపీ గవర్నమెంట్ కొత్త ఏం కాదు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటంలో కూడా ఆ గ్రామానికి సంబంధించిన కొన్ని ఇల్లు ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా వాళ్ళు డెమాలిష్ చేయడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు అక్కడ సభ పెట్టుకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పి తర్వాత రోజు వెళ్ళి నిర్దాక్షిణంగా ఇప్పటం గ్రామస్తులు కొన్ని ఇల్లులు అయితే వాళ్ళు కూల్చివేయడం జరిగింది. సో డెమాలిషన్ అయితే వైసీపీకి కొత్త ఏం కాదు. సో ఈ విధంగా కొన్ని కూల్చివేతలు అలాగే రోడ్ బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మొత్తానికి 5 సంవత్సరాల తర్వాత ఈ ఆంక్షలు అనేవి తొలగించడంతో ప్రజలు కాస్త సంబరాలు మునిగి తేలారు.